సమయంలో దేవుడి వాక్యాన్ని తెలుసుకుంటున్నాము. దేవుడి వాక్యాన్ని తెలుసుకుంటాము. హల్లెలూయా. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుడి యొక్క సంగమా, గ్రామస్తులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో అందరికి కూడా శుభాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి కొన్ని దినాల నుంచి ప్రభు సన్నిధిలో చేరి దేవుని వాక్యపు వెలుగులో మనం సరి చేసుకుంటూ మరి మన జీవితాలను క్రీస్తుకు దగ్గరగా క్రీస్తు మార్గాన్ని అనుసరించే అనుభవంలోనికి మనందరం కూడా వస్తూ ఉన్నాం. మరి శతకోటి కోరికల్లో ఎవరికి వాడుగా ఆత్మ పరిశీలన తీసుకుంటూ ప్రతినిత్యము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాటలు బట్టి మన జీవితాలను మార్చుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా పాటలు పాడి దేవుడి నామాన్ని మహిమపరిచయం, ప్రార్థన ద్వారా దేవుని వాక్య ప్రకటన ద్వారా దేవుని వాక్యం బోధించడం ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచి మరలా కొన్ని విషయాలు మనము పరిశుద్ధ గ్రంథంలో నేర్చుకునే వారిగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. మరి నిన్నటి నుంచి శుక్రవారం దాకా ఈ యొక్క పునరుత్థాన దినం దాకా హోలీ వీక్గా మనము భావిస్తున్న అనేక మంది భక్తులు పెద్దలు దీన్ని హోలీ వీక్గా పిలవడం జరిగింది. నిన్నటి దినాన అర్జునుడు చెప్పిన దేవుడు శపించిన విధానాన్ని మనం చూస్తాం. ఈ రోజున మరి అనేకమైన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్తున్నటువంటి సందర్భాన్ని గురించి ఆలోచించేద్దాం. దేవుని వాక్యాన్ని ఆయన ప్రకటిస్తున్నప్పుడు దేవుని రాజ్యం గురించి ఆయన వారికి బోధిస్తున్నప్పుడు ఆ పరిసయ్యులు కానీ సద్దుకాయలు కానీ హేరోదీయులు కానీ ప్రభువు దగ్గరికి వచ్చి వారు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. యేసుక్రీస్తుని చిక్కులు పెట్టాలని, ఆయన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని కొన్ని ప్రశ్నలు అడగటం మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయంలో మనము మాట్లాడే వారాన్ని జరుపుకున్నాం. 12వ అధ్యాయానికి వచ్చేసినట్లయితే మనము చూద్దాం. దేవునికి బిడ్డలారా, 12వ అధ్యాయము 13వ వచనం నుంచి మనము చదివినట్లయితే చదవమ్మా. 13వ వచనం, మార్కు సువార్త 12వ అధ్యాయం 13వ వచనం. వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టుని వాడవని మేము ఎరుగుదాము. నీవు మొహమాటము లేని వాడవై సత్యముగా బోధించువాడవు, పన్నిచుడు న్యాయమా కాదా అని ఆయన్ను అడుగుతా ఉన్నారు. చాలా మంది. ఇప్పుడు దేవునికి బిడ్డలారా, చూడండి ఎంత తెలివిగా వారు ప్రభుని యేసుక్రీస్తు వారు చిక్కులు పెట్టాలని వారు మాట్లాడుతూ ఉన్నారు. సత్యవంతుడు అయ్యా, నువ్వు నిర్మోహమాటంగా దేవుని రాజ్యం కొరకు దేవుని కొరకు ప్రకటించేవాడు అని మాకు తెలుసు అయ్యా. నువ్వు మంచివాడివి, నువ్వు సత్పురుషుడివి, నువ్వు సత్య మార్గాన్ని బోధించేవాడివి అని చెబుతూ ఏమంటున్నారు? కైసురికి పన్నివ్వటము న్యాయమా, న్యాయము కాదా అని ఉన్నాడు. ప్రియ దేవునికి బిడ్డలారా, ఆ మాట ద్వారా ఆయన ఏదైనా తప్పుగా మాట్లాడతాడేమోనని, ఆయన ఏదైనా చెడుగా మాట్లాడుతాడేమోనని, ఒకవేళ ఆ యొక్కటువంటి ఏ రోజుకి వ్యతిరేకంగా మాట్లాడుతాడేమోనని, ఆ రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతాడేమోని, లేదా కైసరు విషయంలో వ్యతిరేకంగా మాట్లాడుతాడేమోనని ఆ మాట్లాడి చిక్కులు పెడతా ఉన్నాం. గమనించండి దేవునికి బిడ్డలారా, క్రైస్తవ భక్తి జీవితంలో
అనేక మంది మనల్ని కూడా ఈ విధంగా చిక్కులు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. మన భక్తి జీవితంలో మనతో పాటే ఉంటారు, మన మధ్య ఉంటారు, కానీ మనల్ని పొగుడుతూ ఉంటారు, మనం చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. వెనకాల ఏం చేస్తారంట? గోతులు తీస్తూ ఉంటారు. మీరు కూడా అంతే, అయ్యా నువ్వు సత్యవంతుడు అని మాకు తెలుసు, నీవు మొహమాటం లేని వాడు అని తెలుసు, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవని కూడా మాకు తెలుసు, కానీ క్రైస్తులకు మరి పొన్నివ్వాలంటావా వద్దంటావా? ఇయ్యాలంటేనే ఒక తంట, ఇవ్వద్దంటే ఒక తంట. అవునా కాదా? ఈ దేవుని కుమారుడు అంటున్నాడు, దేవుడై ఉన్నాడు అంటున్నాడు, మరి కైసరుకు పొన్నివ్వమంటున్నాడు, నేనే రాజును అంటున్నాడు, నేనే యూదులకు రాజును అంటున్నాడు, నేనే దేవుడు అని చెప్పుకుంటున్నాడు. మరి ఆయన ఇవ్వమంటే ఒక తంట, ఇవ్వద్దంటే ఒక తంట కదా. క్రైస్తవ విశ్వాసలోకం కూడా ఇలాగే ఉంటాం కొన్ని సందర్భాల్లో. ఎదుటోళ్ళు మనం తిట్టారనుకోండి, మనం తిడితే ఒక తంట, మనం తిట్టపోతే ఒక తంట. అవునా కదా? ఎందుకంటే ఇప్పుడు దేవునికి బిడ్డ చాలా మంది అంటారు, అన్ని మాటలు అంటుంటే నువ్వు ఎందుకు మౌనంగా ఉండవు, నువ్వే తప్పు చేయనప్పుడు నువ్వు మాట్లాడవచ్చు కదా అని అనేవాళ్ళు ఉంటారు. ఈ రోజున ఈ ప్రశ్నలు బట్టి మనం కూడా ఒకసారి మనకు ప్రశ్న చేసుకోవాలి. మన భక్తి జీవితంలో ఎలా ఉంటూ ఉన్నాం? భక్తి జీవితంలో మొహమాటం కలిగి ఉంటున్నావా? ప్రార్థన జీవితంలో ఏదైనా మొహమాటం కలిగి జీవిస్తున్నావా? లేకపోతే వాక్యానుసారమైన జీవితం ఏదైనా మొహమాటం కలిగి జీవిస్తున్నామో? ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకనే క్రైస్తుడు చాలా జాగ్రత్తగా సత్యాన్ని అనుసరించేటప్పుడు, సత్య మార్గంలో ఉండేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, అయ్యా ఆ ఒక్క నాణ్యాన్ని నాకు చూపించండి. ఆయన ఏం మాట్లాడాల? ఆయన అన్ని మాటలు మాట్లాడు, పొంగిపోయాడా? నెమ్మదిగా సమాధానం దయచేసి ఒక్కసారి ఆ నాణ్యము నాకు చూపించండి. చూపించారు. దీని మీద ప్రయరాత ఎవరిది అని అడిగాడు. ఏమన్నాడు? దీని మీద ఎవరి ప్రయరాత రాసి ఉంది? అప్పుడు అన్నారు, అది కైసురు మీదే రాసి ఉందయ్యా. అయితే కైసురునికి దేవునికి అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది క్రైస్తవు యొక్క సంయోచితమైన జ్ఞానము. క్రైస్తుడు ఇలాంటి జ్ఞానం కలిగి ఉండాలి. క్రైస్తుడు యేసుక్రీస్తులాగా జ్ఞానం కలిగి ఇతరులతో మాట్లాడాలి. మనల్ని హింసించే వాళ్ళ దగ్గర కానీ, మనల్ని దూషించే వాళ్ళ దగ్గర కానీ, మనల్ని తోడనాడే వాళ్ళ దగ్గర కానీ, మనల్ని అవమానపరిచే వాళ్ళ దగ్గర కానీ, మనల్ని లేనిపోని మాటలు పుట్టించే వాళ్ళ దగ్గర కానీ, మనల్ని ఎవరైనా చిక్కులు పెడుతున్నా కానీ, మన భక్తి జీవితం కొరకు ఎవరైనా మాట్లాడుతున్నా కానీ, మన వ్యక్తిత్వాన్ని కొరకు ఎవరైనా మాట్లాడుతున్నా కానీ, మనము జ్ఞానముతో సమాధానం చెప్పాలి. ఆమేన్. చూడండి ప్రియ దేవునికి బిడ్డలారా, ఆలోచించేయాలి. మన భక్తిని కొనసాగిస్తున్నప్పుడు, దేవుణ్ణి అనుసరించి జీవిస్తున్నప్పుడు, ప్రార్థనా పరులుగా ఉంటున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే మానవ లోకంలో జీవిస్తున్నాం కదా, ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి వాటిని ఎలా ఎదుర్కోవాలి, వాటి మీద ఎలా జయం పొందాలంటే ఎలా ఉండాలంటే జ్ఞానం కలిగి మాట్లాడుతూ ఉండాలి. ఎవరు ఏదంటే ఉప్పొంగకూడదు. ఎవరన్నా ఏదంటే ఏం చేయకూడదంట? ఉప్పొంగిపోకూడదు. పొగిడితే పైకి ఎగరకూడదు, తిడితే సతికిలు పడకూడదు. యేసుక్రీస్తు వారు మార్గం చక్కగా చూపించాడు, మాదిరికరమైన జీవితం. అలాంటి క్రైస్తవ భక్తిని, విశ్వాసాన్ని లోపల మనము క్రీస్తు సాక్షులుగాను, క్రీస్తు బిడ్డలుగాను చూపించాలి. ఆమేన్. ప్రతి ఒక్కరికి జ్ఞానముతో ఉత్తరం ఇవ్వడం నేర్చుకోమంటుంది వాక్యం. ఆమేన్. ప్రతి ఒక్కరికి ఎలా ఉండాలంట? జ్ఞానంతో ఉత్తరం ఇవ్వాలి. ఆవేశంతో ఇవ్వకూడదు, అనాలోచనతో ఇవ్వకూడదు, లేదంటే వాళ్ళేదో అన్నారులంటే మనమని కొడతాం. చాలా జాగ్రత్తగా క్రైస్తవ లోకం నోరు తెరవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు చూడండి, ఆయన చక్కని పరిచర్య అక్కడ జరిగిస్తూ ఉన్నాడు. మంచి మంచి ఉపమానాలు చెప్తా ఉన్నాడు. దేవుని రాజ్యం గురించి బోధిస్తున్నాడు. రెండవ రాకడ గురించి చెప్తూ ఉన్నాడు. ఆయన ఎలా వస్తాడో, వచ్చేటప్పుడు ఎలాంటి సూచనలు ఉంటాయో, ఏ విధమైనటువంటి విధానం ఈ భూమి మీద జరుగుతుందో, ఏ విధమైనటువంటి విధానం ఈ ప్రపంచంలో కనపరచబడుతుందో, ఎలాంటి విపత్తులు జరుగుతాయో, ఎలాంటి క్రియలు జరుగుతాయో, ప్రజలు ఎలా ఉంటారో,
అవుతారో, ప్రజలు ఏమై ఉంటారో అని ఆ విషయాలన్నీ చెబుతా ఉంటే అవన్నీ విడిచిపెట్టేసి ఆయన చిక్కుల్లో పెట్టాలని, ఆయన శోధించాలని, ఆయన ద్వారా ఏదన్నా తప్పు పట్టుకోవాలని ఈ రకంగా అడుగుతూ ఉన్నారు. క్రైస్తవ విశ్వాస లోపంలో అంతేనండి. మనం మంచిగా బ్రతుకుతున్నా, క్రైస్తవ క్రమాన్ని జీవిస్తున్నా, మంచి భక్తిని కొనసాగిస్తున్నా, ఎక్కడో ఒకటి సాతానుడు ఎవరో ఒకరి ద్వారా ఏం చేస్తాడు, మన మీదకి జ్ఞానరూపం కలుగు చేస్తూ ఉంటాడు. వాటన్నిటికీ సమాధానం దయచేయాలంటే మనందరూ కూడా సత్యవాక్యమందు స్థిరులై ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలంట? సత్యవాక్యమందు స్థిరులై ఉండాలి. ఆత్మచేత నడిపించబడాలి. ఆమేన్. ఆత్మచేత ఏం చేయాలంట? నడిపించబడాలి. మరి రెండో క్వశ్చన్ కూడా వాళ్ళు అడుగుతున్న మాట ఒక్కసారి ఆలోచన చేసుకున్నప్పుడు దేవునికి 18వ అధ్యాయం వచ్చిన చదివితే, అదే 12వ అధ్యాయం మార్కు సువార్త 18వ అధ్యాయంలో మనం చదివినట్లయితే చక్కని మాట అడుగుతూ ఉన్నాడు చూడండి. పునరుత్థానం లేదని చెప్పాడు సద్దుకైలో ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, ఒక పిల్లలు లేక చనిపోయిన ఎడల వాని సహోదరుడు వారి భార్య పెళ్లి చేసుకుని తన సహోదరుని సంతానము కలుగు చేయవలని మోసే మాకు రాసిచ్చెను. అలాగూ 7 సహోదరులు. చాలమ్మా, ఇక్కడ ఈ పునరుత్థానం లేదనేటువంటి ఒక బ్యాచ్ ఉంది యూదుల్లో, సద్దుకాయలంటే ఒక తెగ. అయితే వీళ్ళు వచ్చి ఏ విధంగా మాట్లాడుతున్నారంటే అసలు పునరుత్థానం ఉందా లేదా తెలియచేయటానికి తెలుసుకోవాలని ఈయన ఏం చెబుతాడు అని ఆయనకు వచ్చి మాట్లాడుతూ, ఇట్లాగయ్యా ఒకనికి ఒక భార్య ఉంది, వాడికి పిల్లలు లేకుండా మరణిస్తే వాడికి 7 సహోదరులు, వారు 7 పెళ్లి చేసుకుని వాడికి సంతానం లేదు, మరి 7 రేపు పునరుత్థానంలో ఎవరికి భారీగా ఉంటుందని చెప్పేసి మాట్లాడి ఆయన చిక్కులు పెట్టాలని ఆలోచన చేస్తే ఆయన చక్కగా పరిశుద్ధుడైన క్రీస్తు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అయ్యా పునరుత్థానమున చూడండి, ఇప్పుడు దేవునికి బిడ్డలారా చూడండి, 25వ వచనం అంటున్నాడు చూడు, 24 కూడా చదువు. అందుకు యేసు, మీరు లేఖనములు గాని దేవుని శక్తిని గాని ఎరుగక పోవటం వలనే పొరబడుచున్నారు. వారు మృతుల్లో నుండి లేచినప్పుడు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇవ్వడరు, కానీ పరలోకమందున్న దూతల వలె ఓందురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియ దేవునికి బిడ్డలారా, ఈ యొక్కటువంటి విధానాన్ని చాలా చక్కగా వారితో మాట్లాడి చెప్తూ ఉన్నాడు. అయ్యా మీరు లేఖనాలు ఎరుగుగా పొరబడుతూ ఉన్నారు. ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఏదైనా మనకి ఒక డౌట్ అడిగినా, లేదంటే ఒక సమస్య గురించి మనతో మాట్లాడిసినా, మన భక్తి జీవితం గురించి ఏదైనా ఎత్తి చూపించినా మనం చాలా జాగ్రత్తగా వారితో మాట్లాడాలి. ఏం చేస్తుందమ్మా, ఎంత చక్కగా మాట్లాడుతున్నారో. మీరు లేఖనాలు ఎరుగా పొరబడుతున్నారు. మనం కూడా అలాగే, అయ్యా దేవుని వాక్యం మీరు తెలియక మీరు అలా మాట్లాడుతున్నారు, దేవుని వాక్యాన్ని మీరు గ్రహించగా అలా జీవిస్తున్నారు, దేవుని వాక్యం ఎరుగుగా ఆ విధమైన క్రియలు కలిగి ఉన్నారు, దేవుని వాక్యం తెలియక దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు అని తెలివిగా సమాధానం చెప్పాలా. ఈయన అంటున్నాడు, అయ్యా మీరు లేఖనాలు సరిగా ఎరిగి ఉండడం, దేవుని శక్తి కూడా మీకు ఎరిగి ఉండలేదు. అయితే అసలు విషయం ఏంటంటే పునరుత్థానమున ఎవరు పెళ్లికి ఇవ్వబడరు, పెళ్లి చేసుకోరు. వారు ఎలా ఉంటారంట? దేవదూతల వలె ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా వచ్చి వారు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు అసలు నమ్మరు పునరుత్థానం గురించి. ముందే చెప్పాడు, పునరుత్థానం లేదని చెప్పాడు సద్దుకాయలు అంటున్నాడు. ఏం చేస్తున్నారు వాళ్ళు పునరుత్థానం లేదని ఆల్రెడీ చెబుతున్నారు, కానీ మరలా వచ్చి ఆయన క్వశ్చన్ వేస్తున్నారంటే అర్థం ఏంటి? తెలిసి కావాలని ఆయన్ని చిక్కులు పెట్టాలని, ఆయనకి ఎట్టగట్ట సమస్యలు రేపాలని చెప్పేసి ఈ మాటలు, లేదంటే ఆయనతో వాదం ఆడాలనేమో. ఏం చేయాలని? అతనితో వాదం పెట్టుకోవాలి, అతని మీద గొడవ చేయాలి, అతని మీద ఏదో రకంగా మనం నిందలు మోపాలని చెప్పేసి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. ఆల్రెడీ వాళ్ళు నమ్మరు కదా, నమ్మనప్పుడు ఎందుకు వచ్చి అడగాలని? అవునా కాదా? అంటే ఏదో రకంగా వారిని ఇబ్బంది పెట్టాలని ప్రభువు యేసుక్రీస్తు వారిని ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఇబ్బంది పడే దేవుడు కానే కాదు, ఇబ్బందిని కూడా ప్రేమతో స్వీకరిస్తాడు. ఆమె ఏం చేస్తాడు? ఆయన ఇబ్బందిని, బాధల్ని, సమస్యలను కూడా ప్రేమతో స్వీకరించి క్షమించి సమాధానం చెబుతాడు. ఆమె ఏం చేస్తాడు? ఆయన ప్రేమతో స్వీకరించి క్షమించి సమాధానాన్ని చెప్తాడు. ఎంత జ్ఞానంగా చెప్తుందయ్యా, మీకు దేవుని శక్తి తెలీదు, లేఖనాలు తెలియట్లేదు. పునరుత్థానమున ఎవరు పెళ్లికి ఇవ్వబడరు, పెళ్లి చేసుకోరు. వారు ఎలా ఉంటారంట?
దేవదూతల వలె ఉంటారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు వారి యొక్కటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు. మనము కూడా అంతే. ఈ లోకంలో మన మీద ఎవరైనా ఏలెత్తి చూపిస్తున్నప్పుడు, మన మీద ఏదైనా ప్రశ్నలెత్తి లేవనెత్తుతున్నప్పుడు, లేదా మనలో ఉన్న లోపాలను ఎంచుతున్నప్పుడు, మనలో ఉన్న బలహీనతలు ఎంచుతున్నప్పుడు, మనము వారిని తిట్టడం కాదు, కానీ జ్ఞానంతో వారికి సమాధానం చెప్పే అనుభవంలోనికి రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఒక రకంగా మాట్లాడి మనం అదే రకంగా మాట్లాడితే క్రైస్తవ భక్తికి విలువ ఉండదు. క్రైస్తవ భక్తికి విలువ ఉండదు. అదే యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారో పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారు అన్నాడా? లేదు. మీకు లేఖనాల గురించి తెలియదు, మీకు దేవుని శక్తి గురించి తెలియదు, అందుకని మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఒకవేళ ఆ దేవుడి శక్తి గురించి లేఖనాల గురించి తెలిస్తే మీరు ఈ కొడుసులు నన్ను అడగరు. అయినా కూడా నేను క్షమించి మీకు సమాధానం చెప్తున్నాను, మీకు తెలుసుకోవాలని. అదే మోషే గ్రంథంలో వాళ్ళు మోషే గ్రంథం ఎత్తి చూపించారు. ఈయన కూడా అదే మోషే గ్రంథంలో రాయబడిందయ్యా, పునరుత్థానంలో ఎవరు పెళ్లిళ్ళు చేసుకోరు, ఎవరు పెళ్లిళ్ళకి ఇవ్వబడరు, దేవదూతల వలె ఉంటారని చెప్పేసి ఆ మోషే గ్రంథంలోనే రాయబడిందని వాళ్ళకి చక్కగా ప్రత్యుత్తరం ఇచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనుషులకు అర్థమయ్యే విధంగా, మనుషులు వారు చేసేది లేదా వారు మన మీద చేసేది తప్పని తెలిసే విధంగా మన ప్రవర్తన, మన మాటలు ఉండాలి. ఆమేన్. ఇది క్రైస్తవ లోకం నేర్చుకోవాల్సి. యేసుక్రీస్తు వారు చక్కగా ఆ మార్గాన్ని చూపించాడండి. ఏ విధంగా మనం ఉండాలి, సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా, నిందలు వచ్చినప్పుడు ఏ విధంగా జీవించాలి, ఏ విధమైన క్రమాన్ని అనుసరించాలి, మనం ఎలా మాట్లాడాలి, మన యొక్క మాట తీరు ఎలా ఉండాలి, మన యొక్క క్రియలు ఎలా ఉండాలి, చక్కగా నేర్పించాడు. ఆమేన్. అందుకనే ఆయన మాదిరి మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు ఏ విధమైన మాదిరిని ఆ 33.5 సంవత్సరాల్లో కనపరచాడో అదే మాదిరి కనపరచడానికి మన క్రైస్తవ జీవితం అంతా కూడా సరిపోదండి. ఆయనలాగా మనం జీవించలేము. అసలు జీవిస్తామా? 1 గంట జీవించినా చాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1 గంటన క్రీస్తులాగా జీవిస్తే చాలు. ఒకవేళ అలా జీవించలేకపోతే కనీసం క్రీస్తు బిడ్డ కన్నా, క్రీస్తు ఇష్టపడే బిడ్డలు కన్నా మనం జీవించడానికి మనం సిద్ధపరుచుకుంటూ ఉండాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన అందుకని ఎన్ని ప్రశ్నలు వేసినా, ఎన్ని రకాలుగా ఆయన అవమానించిన చక్కగా మాట్లాడుతున్నాడు. ఇంకోటి కూడా ఇదే వచ్చిన 3వది కూడా నేను ముగిస్తాను. 3వ ప్రశ్న కూడా వారు వేస్తూ ఉన్నారు. చూడండి ప్రియ దేవునికి బిడ్డ, 28వ వచనంలో శాస్త్రులు కూడా వచ్చి వారు తర్కించుట విని ఉత్తరమిచ్చిన గ్రహించి శాస్త్రులకి ఆయన అన్ని బాగా తెలుసు, ధర్మశాస్త్రం గురించి బాగా తెలుసు. శాస్త్రి అంటే ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడే శాస్త్రి అంటాం, శాస్త్రాలు తెలుసుకున్న వాడిని శాస్త్రి అంటాం. ఈ ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసుకునేటువంటి ఆ శాస్త్రంలో కూడా వచ్చి మామూలుగా వాళ్ళు తర్కించుట విని ఈయన కూడా ఏమంటున్నాడు, ఒక క్వశ్చన్ అడిగాడా లేదా? ఆయన కూడా చూడండి, ఆయన బాగా ఉత్తరమించుని గ్రహించి ఆజ్ఞన్నిటిలో ప్రధానమైనది ఆజ్ఞ ఏదని ఆయనను అడుగగా. చూసారా దేవుడికి కూడా శాస్త్రి కూడా వచ్చి ఆయన అడుగుతారు, అసలు ఆజ్ఞలో ప్రధానమైన ఆజ్ఞ ఏందయ్యా చెప్పాలి మీరు ఇప్పుడు అంటే. ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. మనల్ని కూడా అడుగుతారు చాలా మంది అప్పుడప్పుడు అడుగుతారు, అసలు బైబిల్ అంటే ఏంటి అర్థం? అవునా కదా? అసలు బైబిల్ అంటే ఏం చెప్పాలి, అసలు బైబిల్ అంటే ఏంటి? ఒక్కటే ఒక పాట, ప్రేమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ అంటే అర్థం ఏంటి? ప్రేమ. 66 పుస్తకాలు ఏం దాగుంది? ప్రేమ దాగుంది. 66 పుస్తకాల సారాంశం ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమను కనపరచడమే క్రైస్తవ్యం. ఆ ప్రేమను ఎలా కనపరిచాడు దేవుడు? తన ప్రాణం పెట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ ఆయన చెప్తున్నాడు, అయ్యా ప్రధానమైన ఆజ్ఞ ఏదనగా, అక్కడ చెప్తున్న 29వ వచనం చూడండి. అందుకు యేసు ప్రధానమైన ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువును, అద్వితీయ ప్రభువు నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువుని. అబ్బా, ఇదే ఎలాంటిదంట? ప్రధానమైన ఆజ్ఞ.
ఈ యొక్కటువంటి ఈ లెంట్ దినాల్లో లేదా ఈ 40 రోజుల సిద్ధపాటు కూడికల్లో మనం ఏం చేయాలంటే ఈ అనుభవంలోనికి రావాలి. ఆమె ఎలాంటట పూర్ణ ఆత్మతోనూ పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ. ఆమె చూడండి 4 విషయాలు ఇక్కడ ఉన్నాయి. పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించాలి. అందుకనే మన మందిరంలోకి వచ్చిన తర్వాత అన్ని అవయవాలు దేవుడికి సమర్పించుకోవాలి. ఆమె ఇది మొదటి ఆజ్ఞయ్యా. దేవుణ్ణి ఆరాధించడానికి నువ్వు కూర్చున్నావా? దేవుణ్ణి ఆరాధించడానికి ఇంట్లో ఉన్నావా? దేవుణ్ణి ఆరాధించడానికి మందిరానికి వచ్చేవా? అలాంటప్పుడు అన్ని కూడా పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించాలి. ఇదే ప్రధానమైన ఆజ్ఞ. ఆమె ఏంటంటిది? ఇదే ప్రధానమైన ఆజ్ఞ. నువ్వు ఏ పని చేసినా దేవునికి ఆరాధన జరిగించు. ఆమె నువ్వే పని చేస్తున్నావు ఆ పని ముందు ప్రారంభించే ముందు దేవునికి ఆరాధన చేయి. దేవునికి మొరపెట్టుకో, దేవుని వాక్యాన్ని చదువుకో, దేవుని పాటలు పోయి ఆ పని చేస్తూ ఉండు. ఇదే చెప్తున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు. అందుకనే ప్రతి విషయంలో చేసేటప్పుడు ఏం చేశాడు? దేవుడు ప్రార్థన చేశాడు. అవునా? అప్పుడు చిన్నపిల్లడి దగ్గర రొట్టెలు చేపలు ఏం చేశాడు? చక్కగా అది పట్టుకుని ఏం చేశాడు? కన్నులు పైకెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీవు కూడా ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన ఆరాధించాలి. ఆయన పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి. అనేక సందర్భాల్లో పెందల కాడ లేచి వెళ్ళి ప్రభు ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. దేవునికి బిడ్డలారా, ఈ అనుభవం మనకు రావాలి. ఈ యొక్క సిద్ధపాటు కూడికల్లో పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడాలి, పరిపూర్ణంగా క్రీస్తు మీద ఆధారపడాలి, పరిపూర్ణమైన మనసుతో దేవుణ్ణి వేడుకోవాలి, పరిపూర్ణమైన వివేకముతో దేవునికి మొరపెట్టాలి, పరిపూర్ణమైన బలముతో దేవుని స్తుతించాలి. అప్పుడు నిజముగా ఆ పరిశుద్ధాత్మ శక్తి మనలోకి వస్తుంది. ఆమేన్. రెండోది చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుట. ఇది రెండో ఆజ్ఞ. వీటికి మించింది ఏది కూడా లేదయ్యా అన్నాడు. చూడండి ప్రియ దేవునికి బిడ్డలారా, ఈ రెండు వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదని అతనితో చెప్పాను. దేవుని బిడ్డలారా, అక్కడ మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఆ సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలు వేశాడు. ఎందుకంటే 1 నుంచి 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి, 6 నుంచి 10 ఆజ్ఞలు తోటి మానవుడితో ప్రవర్తించవలసినవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ 10ని ఈ 2 భాగాలుగా అయినా కనీసం ఈ 2 ఆజ్ఞలను పరిపూర్ణంగా మనం పాటించినట్లయితే దేవునికి బిడ్డగా మనము పిలువబడతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని దేవునికి బిడ్డలారా, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు ప్రతి విషయంలో దేవుని ముందు పెట్టుకునేవాడు. ఆమె ఏ పని చేసిన ఏమన్నాడు? నా తండ్రి చిత్తము చేయటకి నేను వచ్చుదని. నా అంతటి నేను చేయట్లేదయ్యా. తండ్రి ఏదైతే నా కొరకు సిద్ధపరిచాడో, తండ్రి ఏదైతే నాకు ఆజ్ఞ ఇచ్చాడో, తండ్రి చిత్తము ఏమైందో అది నేను నెరవేర్చడానికి లోకానికి వచ్చాను. అలాగే క్రైస్తవులైనటువంటి మనము మన కొరకు ప్రాణం పెట్టి మనలో కడిగి పవిత్రపరిచి ఆయన మందిరంలో చేర్చిన క్రీస్తు కొరకు ఆయన చిత్తాన్ని తెలుసుకోండి. ఆయనకు ఉద్దేశం ఏంటంటే నీ దేవుణ్ణి ఆరాధించాలి, నిన్ను వాళ్ళకి పొరుగు వారిని ప్రేమించాలి. ఈ ఆజ్ఞలను సంపూర్ణంగా మనం గైకొని ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారం అవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు ఏదైతే మనకు ఆజ్ఞాపించాడో, ప్రభువైన యేసుక్రీస్తు ఏదైతే మనకు బోధించాడో, ప్రభువైన యేసుక్రీస్తు ఏ మార్గానైతే మనకు చూపించాడో, ప్రభువైన యేసుక్రీస్తు ఏదైతే క్రియలు మనకు జరిగించాడో అలాంటి క్రియలు మనం ఈ లోకంలో కలిగి జీవించడమే నిజమైనటువంటి ఈ యొక్క సిద్ధపాటు కూడికలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి అనుభవంలోకి రావాలి, అలాంటిది మనం సంపాదించుకోవాలి. అందుకనే దేవుడు చక్కగా వారితో మాట్లాడుతున్నాడు. అడిగిన ప్రతి క్వశ్చన్ కల్లా మాట్లాడి చివరిన ఆ ఒక విషయం వాళ్ళకి తెలియజేస్తున్నారు. చూడండి ప్రియ దేవుడికి వెళ్ళారా, నేను ముగిస్తాను దేవుడి యొక్క వాక్య భాగాన్ని. చూడండి మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో 27వ వచనంలో 25వ వచనం మనం చూసినట్లయితే 27 నుంచి చదువమ్మా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నపు కొట్టిన సమాధులు పోలి ఉన్నారో
అవి వెలుపల శృంగారముగా అగ్గుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంను నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని లోపల వేషధారతో అక్రమముతో నిండి ఉన్నది. చూసారా? ఒక్కసారి చూడండి ఇప్పుడు దేవునికి బిడ్డ, ఇప్పుడు పరిశుద్ధుడైన క్రీస్తు మనలో వచ్చి చూసాడు అనుకో, ఎలా ఉంది మన భక్తి జీవితం? వీళ్ళు ఈ విధంగా ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు. ఆయన మాట్లాడుతూ సమాధానాలు చెప్పి అడుగుతున్నా, అయ్యో వేషధారులారా, మీరు ఎలా ఉన్నారంట? సున్నం కొట్టిన సమాధులు. సున్నం కొట్టిన సమాధి ఎట్లుంటుంది? చూడటానికి చాలా బాగుంటుంది, అబ్బబ్బలే అలంకరించారే, కానీ లోపల ఏముంటాయి? ఆ ఎముకలు, ఆ సమస్త కల్మషము అక్కడ ఉంటది. అలాగే వీరు హృదయాలు కూడా ఎలా ఉన్నాయంట? అలాంటి అక్రమంతో నిండిపోయి ఉన్నవి. ఇతరులను శోధించాలని అక్రమము, ఇతరుల మీద నేరారోపణ చేయాలని అక్రమం, ఇతరులకు ఏదైనా డ్యామేజ్ చేయాలని ఈ యొక్క అక్రమంతో ఉంది. ఇతరులను ఇబ్బంది పెట్టాలని ఆ అక్రమం నిండుతూ ఉంది. ఈ రోజున దేవుడు వచ్చి నన్ను పరిశీలన చేస్తే నా హృదయంలో ఏముంది? సమస్తమైన దుర్నీతి ఉందా? అక్రమంతో ఉన్నానా అనేది దేవుడు ఈ రోజున మనల్ని అడుగుతున్నాడు. దేవుడికి బిడ్డలారా, పేరుకు మాత్రం క్రైస్తులుగానే విశ్వాసులుగానే పిలువబడతా ఉన్నారు. వారు కూడా సద్దుకాయలు పరిచయులు ఆ వేషధారణతో ఉన్నారు. పేరుకు మాత్రం మేమందరం పర్ఫెక్ట్, వీఆర్ ప్రెషియస్ పీపుల్ అంటున్నారు. మేము పరిశుద్ధమైన వారమే, మేము మంచి వాళ్ళమని చెప్పుకుంటున్నారు. కానీ హృదయం లోపల ఏముందంట? ఈరోజు నన్ను నేను పరిశీలన చేసుకోవాలి. ఎలా ఉంది మన హృదయము? దేవుని ఎడల, భక్తి ఎడల, ప్రార్థన జీవితం ఎడల, ప్రేమ ఎడల, క్షమాపణం ఎడల, దయగలిగిన మనసు ఎడల ఎలాంటి వైఖరిని మనం అవలంబిస్తున్నాం అనేది ఈ రోజు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పరిశుద్ధమైన హృదయంతో జీవించినట్లయితే పరిశుద్ధమైన ఆలోచన కలిగి ఉండాలి. లేదా నీతి కలిగిన హృదయంతో జీవించినట్లయితే నీతి కలిగిన క్రియలు కనపడాలి. యథార్థమైన హృదయంతో మనం జీవించినట్లయితే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. అలాంటి క్రియలు మనం కలిగి లోకంలో జీవించినట్లయితే నిజముగా దేవుని కార్యాలు మనం చూస్తాం. ఆమె అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి నివసిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నివసించే విధముగా ఈ హృదయాన్ని సిద్ధపరచుకుందాం. ఆయన మనలోకి వచ్చి హృదయంలో కార్యం చేయలాగున, మన ద్వారా అనేక మందిని మార్చులాగున, మన హృదయంలో ఉన్నటువంటి క్రీస్తు అనేక మంది హృదయాల్లో నివసించులాగున మన భక్తి జీవితాన్ని చేస్తూ క్రమాన్ని కలిగి, విశ్వాసం కలిగి, నమ్మకత్వం కలిగి, పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగి జీవించేవారికి ఉండాలని ప్రభు పేర్చ మనం చేస్తూ ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరిచి స్థిరపరిచి ముందుకు నడిపించును గాక. ఆమె 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 ప్రార్థన చేసుకున్నాం. ఒక్క నిమిషం దేవుడికి మొరపెడదాం. ఎవరికి వారు ప్రార్థన చేసుకున్నాం. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులైన స్తోత్రాలు. ఎవరు మరొక నిమిషం ఎలా ఉన్నా ప్రభావ సద్దుకాయలు పరిచయాలు శాస్త్రుల వల్లే హేరోది వల్లే ఉంటున్నామేమో ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం తీసుకున్నాయన. ఇతరులు మేము ప్రభావ మరి దోషులేసి బాధించే విధంగా వారిని అవమానపరిచే విధంగా ఏమైనా ఉన్నామేమో దాన్ని క్షమించండి అయా. మరి ప్రభావ నీ చెప్పలేదు ఆయన మాలో జరగాలి ప్రభావ. నువ్వు ఏ విధంగా సాత్వికంతో ప్రభావ నాయన ప్రవర్తన కలిగి ఉన్నావు, ఏ విధమైన భక్తి జీవితాన్ని కలిగి ఉన్నావో అలాంటి భక్తి జీవితం మాకు కావాలి. అటు రీతిగా మమ్మల్ని బలపరచుదేవాన్ని ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ఎవరు ప్రార్థన చేసుకోండి. ఇంకా ఎక్కడైనా శాస్త్రులు లాంటి పరిచయం లాంటి ప్రభా సొంతం వచ్చినటువంటి సమాధులు వల్ల మేము ఉన్నామేమో, ఆ హృదయంలో అక్రమము, అసూయలు, లేకపోతే అయ్యా ఈ లోక సంబంధమైన మాటలు, ఈ లోక సంబంధమైన తలంపులు ఏమో ఉన్నాయేమో వాటిని విడిచిపెట్టుకోవడానికి ప్రభు చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నా నోటిని నేను కాల్చుకుంటాను, నా మనసును కాల్చుకుంటాను, నా ప్రవర్తన కాల్చుకుంటాను, నా ఆలోచన చర్య చేసుకుంటాను. అయ్యా నీకు నమ్మకమైన వ్యక్తిగాను విశ్వాస జీవితంలో ఫలభరితంగా ఉండడానికి ప్రభు చూపించమని ప్రార్థన చేద్దాం. అయ్యా అనేక మందికి మాదిరికరంగా ఈ లోకానికి వెలుగుగా మేము ఉండాలి ప్రభు. అయ్యా మా సంఘం అంతా కూడా నాయన ఈ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి, ఈ పరిశుద్ధాత్మక కార్యాలు జరగాలి. అది కూడా మాకు దయచేయమని ప్రార్థన. ప్రార్థన మహాగణుడ మహోన్నతుడ పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధమైన నామాన్ని స్తుతి చేస్తున్నాం. ఆయన కూడి వచ్చిన బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. ఈ రోజు ఆయన వాక్యంలో మాతో మాట్లాడే మాటలు బట్టి మాలో ఉన్న ప్రతివిధమైనటువంటి ప్రభావ ఈ సున్నము గురించి సమాజ లక్షణాలు ఏమన్నా త్వరపరచండి.
పరిపూర్ణమైన మీ ప్రేమను కలిగి, పరిశుద్ధమైన మీ మనసును కలిగి, ఆయన యథార్థమైన మీ హృదయం కలిగి, ఆయన మంచి నడవడిక కలిగి లోపల జీవించి మాకు దయచేయండి. ఒకటి మీ ప్రేమ కలిగి, బాధ్యత కలిగి, నమ్మకత్వం కలిగి, యథార్థత కలిగి జీవించడం దయచేయండి. సంఘం క్షేమాలు కలిగి ఉండడానికి, సంఘం దినజనం విస్తరించడానికి అడుగుతున్నట్టు కుటుంబ చిన్న బిడ్డలు ఎవరు వృద్ధులను దీవించి ఆశీర్వదించండి. అనారోగ్యం బాధపడుతున్న బిడ్డలు ఇప్పుడు ఈ చెడ్డ తాగి పరిపూర్ణ స్వతంత్రం అయా భగవంతుడు చదువులు పెట్ట మంచి జ్ఞానం మంచిగా పాస్ ఉన్నట్టు అయా గుడ్ ఫ్రైడే రోజు మాట్లాడుతున్న బిడ్డలు మీరు స్వాతంలో ఉంచుకొని వారు చక్కగా ప్రభావ అయా వారి ప్రభావ చదివి జ్ఞానం కలిగి వార్తలు ప్రకటించే శక్తితో అభిషేకించాలి. ఆయా చిన్న బిడ్డల స్థితి వెళ్ళిపోతున్న వారికి మంచి పూర్ణాత్మను అభిషేకించాలి. ఈ శక్తితో అభిషేకించాలి. అయా ఈరోజు జరుగుతున్న సహోదరులు అయా మనీ గారి జ్ఞాపకం చేస్తూ సంవత్సరంలో దయకరం చేసి ఆవిడ పక్షాన్ని కార్యక్రమం జరిగించండి. ఆవిడ గత సంవత్సరం ఏదో సంరక్షించి పోషించి నడిపించినావు. ఈ సంవత్సరం దయా పెట్టడంలో భద్రపరిచి ఆరోగ్య వాయిస్ శక్తి ఆధ్యాత్మిక ఫలించడం బ్రతుకు పెట్టుకోవాలని రాలేకపోతే క్షమించి మనకు కనిపించి అందరూ వారి ఆరాధన ద్వారా మీరే సమస్త మహిమ ఘనత భావన పొందుకోవాలని త్వరలో రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ మనవడికి ఆమేన్. మన తండ్రి దేవుడు ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తుతో పరిశుద్ధాత్మక గౌరవమైన సాగు సదాకాలం మనందరికీ తోడుగా ఉంది. మనందరూ కూడా ఆధ్యాత్మిక జీవితంలో బలపడి స్థిరపడి ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు నామమున అందరూ కూడా వందనాలు.